మాటతో మాత్రమే కాదు, ఆటతో బరిలో దిగి సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్న పెద్ది కోసం రెడీయా? చిక్రీతో స్టెప్ కలుపుతారా? రెహమాన్ గారితో గళం కలుపుతారా? జూన్ 4వ తారీఖున థియేటర్ కి వచ్చేస్తారా? పెద్ది సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే మెగా స్టార్ ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. వృద్ధి సినిమాస్ బ్యానర్ ని స్థాపించి మన వెంకట సతీష్ కిల్లారు గారు నిర్మాతగా మన కోసం ఒక అద్భుతమైన సినిమాని అందిస్తున్నారు. మరి ముందుగా సతీష్ కిల్లారు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అలాగే పెనమలూరు నుంచి వచ్చినటువంటి వారందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. పిఠాపురం నుంచి విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశం నలుమూలల నుంచి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫిలిం బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్లో, రత్నవేలు గారి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీతో, అలాగే ఏఆర్ రెహమాన్ గారి ఫెంటాబులస్ మ్యూజిక్తో, అవినాష్ కోలా గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ద వెరీ టాలెంటెడ్ జాన్వీ కపూర్, అలాగే శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, విద్యేందు గారు లాంటి స్టార్స్తో జూన్ 4వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ వన్ సిటీ proudly presents the grand pre-release event of Peddi, powered by Chennai Shopping Mall, alage Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, Anor Sunshine, GMR IPL, mana Andhra Premier League, June 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు విశాఖపట్నం, అలాగే కడప, మంగళగిరిలో అద్భుతంగా జరగబోతుంది. శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, Shreyas Utsav, and our associate sponsors are Priya Gold, Shastri Balm, and also TDH Group by Tenali, TDH Foods by Tenali Double Horse Group. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Mari ready ga unnara andaru mana stars kosam? Alage Rahman gari team live performance kosam పెద్ది సినిమా రిలీజ్ అవబోతున్నటువంటి ఈ తరుణంలో సెలబ్రేషన్స్ రెండింతలు అవుతున్నాయి. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ముందుగా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసేద్దాము. విద్యేందు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. మిర్జాపూర్ సిరీస్ తో బాగా పాపులర్ అయినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లో స్టార్స్ అండ్ అలాగే పర్ఫార్మర్స్ అందరూ ఇక్కడికి రానున్నారు. రెహమాన్ గారి టీమ్ లైవ్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఈ సినిమాలో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ రాసిన మా లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఆనంద్ శ్రీరామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ది పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్, వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నేనురకేస్తే, అదిరిపడి ఆగాల పిడుగైనా నేనడుగేస్తే, తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయ బేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను.
నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి వందల మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండదు, ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానబడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సానబెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్కి ఆట స్థలాన్ని, ఆట వస్తువుల్ని, ఆట జట్టుని అందించి అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న కిల్లారు సతీష్ గారు, నిర్మాత గారు, వారందరికీ కూడా మనమందరం అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ చిత్ర బృందంలో ఎవరి గురించి ఎంత చెప్పినా ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు, ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాల పాలైన షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటెనకాలన్న కథలు వింటూ ఉంటే మీకొక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్దిగాడి కథ కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి కండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఇది పెద్ది సినిమా ఇచ్చే సందేశం. ఇంతటితో నా మాటలు సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీ మాటల ప్రవాహం చాలా బాగుంది, పాటల ప్రవాహం చాలా బాగుంది. మీరు అడపాదడపా మా కోసం కొన్ని స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు, కాబట్టి చిక్రీ స్టెప్ ఏమైనా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదు, సతీష్ గారు పారితోషికం ఇవ్వలేదు. అందుకని చిక్రీ స్టెప్ వేయట్లేదా? నేను స్టెప్ వేయాలంటే రామ్ చరణ్ గారి కంటే ఎక్కువ పారితోషికం కావాలి. వామ్మో, నమస్కారం అండి. ఈ ఒక్క వీడియో చాలు రేపటికి వైరల్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆటైనా వేటైనా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ గ్లోబలీ వైరల్ అవ్వాల్సిందే. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, క్రమశిక్షణతో
తన బలం బలగం మీరందరూ అయి మన మెగా పవర్ స్టార్ గా పెద్ద సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఏ సినిమా అయినా సరే మనకి కళ్ళకి కట్టినట్టుగా మనల్ని ఎంగేజ్ చేసేలాగా ఎంటర్టైన్ చేసేలాగా ఉంచాలి అంటే ఆ బాధ్యత కంప్లీట్గా మన సినిమాటోగ్రఫర్ మీద ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేము ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా దాంట్లో ఎంతో డీటెయిలింగ్ని చేసేటువంటి మన డిఓపి రత్నవేల్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ పెద్ద సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. నిన్నటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. పైగా ఈ సినిమా మనకి ఐమాక్స్లో కూడా రిలీజ్ అవ్వబోతోంది. సో దాని వెనకాల వారి కృషి ఎంతగానో ఉంది. రత్నవేలు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐ లవ్ విజయవాడ ఫర్ 3 reasons. Number 1, అమ్మవారు. Number 2, the warm people of విజయవాడ. Number 3, the best food of విజయవాడ. And then let me start with సినిమా గురించి ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ ఫర్ 2 minutes. మై సిన్సియర్ థ్యాంక్స్ టు సతీష్ కిల్లర్ గారు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇది ఫస్ట్ సినిమా, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం ఈజీ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్ మనీ. ఎవ్రీ డే 100 ప్రాబ్లమ్స్ విల్ కమ్. హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్, మేకింగ్ పీపుల్ కంఫర్టబుల్ అండ్ మేకింగ్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ అంటే సతీష్ కిల్లర్ గారు. ఎవ్రీడే ఆ స్మైల్ చూస్తే మాకు బాగా హ్యాపీ. whenever he sees a good frame, he'll say superb. When he sees a great performance, he'll hug. When he sees an emotional scene, he'll start crying. Such a nice producer. He has to many more movies. And then thanks to Maitri Movies and Sukumar Writings. I would like to thank few people quickly. My colorist Andy from Germany, Annapurna DI team, and my camera team. My son Adit Sai, who was the operative cameraman and associate of this movie, and my other associates, Akhil, Pavan Tej from Vijayawada, and then Rohit, Shiva, Mohan. My gaffer Guna, focus puller Sai. Focus ante chala kashtam, endukante idi sports based film, chala difficult. Sai extraordinary ga focus chesadu. And then my dolly operator Samba, my driver Ramesh, lighting team Srinu, Bhaskar, Naveen Dooli, brilliant editor. ఈ సినిమాకు ఎక్సలెంట్ ఎడిటింగ్ చేశారు. అండ్ దెన్ అవినాష్ కొల్లా గారు ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. జానీ కోరియోగ్రఫీ మీకు అందరికీ నచ్చింది తెలుసు నాకు. ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్, బాస్కో సీజర్, నబకాన్ డిడ్ ఎక్స్ట్రాడినరీ స్టంట్ ఇన్ దిస్ మూవీ. విఎఫ్ఎక్స్ భార్గవి గారు అండ్ ఎంటైర్ డైరెక్షన్ టీమ్. కాస్ట్యూమ్స్ అమృత గారు, ఏగాంపురం. అండ్ దెన్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, గౌతమ్ వర్మ CEO, నరసింహ గారు, గణేష్, బుజ్జి, ఆర్కే, రవి. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు బుచ్చి ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. దిస్ స్క్రిప్ట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. దట్స్ ద రీజన్ ఐ వాస్ ఏబుల్ టు గివ్ అ గ్రేట్ విజువల్. అండ్ దెన్ we didn't make this film to be watched on screen. We made it to be experienced. Every frame was designed to celebrate the power of cinema with mega power star. Thank you so much. రత్నవేల్ సార్, మీరు చాలా కాలం తర్వాత ఈ మూవీలో మళ్ళీ నెగటివ్ని వాడి షూట్ చేశారు అని విన్నాము. వన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్ టు షేర్ అబౌట్ యూజింగ్ నెగటివ్ ఈ డిజిటల్ కాలంలో కూడా. అదే ఈ సినిమాలో ఫిల్మ్ నెగటివ్ యూజ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 15-16 years అయింది, అబ్జల్యూట్ అయింది. నేను లాస్ట్గా చేసిన మూవీ రోబో ఫిల్మ్ నెగటివ్లో షూట్ చేశాను. తర్వాత డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఈ సినిమా ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పోర్షన్ ఢిల్లీలో ఒక ఎమోషనల్ పోర్షన్ ఉంది. దానికి ఒక ఆర్గానిక్ ఫీల్, ఒక గ్రెయినీ ఫీల్, ఒక ఇది ఆర్గానిక్ ఫీల్ కావాలంటే ఐ షాట్ విత్ ఫిల్మ్ నెగటివ్. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సతీష్ కిల్లర్ గారు. యూఎస్ నుంచి ఆ స్టాక్ ఫిల్మ్ నెగటివ్ వి ఇంపోర్టెడ్ and it was supported by Buchi and Ram Charan. They encouraged me, sir, come on, you are willing to shoot with it, let us go and shoot it. ఆ విజువల్ చూస్తే మీకు ఆ ఫీల్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ ఒక క్రికెటర్గా మాత్రమే కాదు, ఒక రెస్లర్గా, అలాగే ఒక అథ్లీట్గా కూడా కనిపించబోతున్నారు. మీ దృష్టిలో మీరు షూట్ చేసిన సీక్వెన్సెస్లో వాట్ ఈస్ ద మోస్ట్ మెస్మరైజింగ్ ఫర్ యూ? మెస్మరైజింగ్ అంటే చరణ్ గారు ట్రాన్స్ఫర్మేషన్ బాడీ ఫ్రమ్ అ క్రికెటర్ టు పెహల్వాన్కి ఒక 4 monthsలో చేశారు. చాలా కష్టం, ఎందుకంటే
ఇట్స్ నాట్ జస్ట్ వన్ బిల్డింగ్ వన్ బాడీ, ఎవ్రీ సింగిల్ మజిల్ హ్యాస్ టు బి పంప్డ్ అప్. సో నేను కూడా అతను మజిల్ కోసం అంత బ్యూటిఫుల్గా లైటింగ్ చేశాను. నాకు గూస్ బంప్స్ వచ్చింది ఎప్పుడు అంటే ఆ నైట్ ఎఫెక్ట్లో రెయిన్లో ఆ గద పట్టుకున్నప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ హీస్ లైక్ ఆంజనేయ స్వామి. దట్ వాస్ ద మూమెంట్. వీ లవ్ చరణ్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ మూవీస్లో ఒక్కొక్క పేరు చెప్తాను, మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి. షూర్ మ్యామ్. రోబో. రోబో అంటే చిట్టి రోబో, ది యాంగ్రీ రోబో, 100 రజనీ సీన్లో ఆ మ్యాథ్ సీన్, వాట్ ఇస్ హూ ఇస్ ద బ్లాక్ షీప్, ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ సీన్. రజనీ గారు ఎక్స్ట్రా గారు చేశారు. ఆ సీన్ చూస్తే గూస్ బంప్ వస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ షూటింగ్ దట్ మూవీ. రంగస్థలం. రంగస్థలం అంటే చిట్టి బాబు, the way he picks up the fire and goes for the fight, no, when they talk bad about the grandmother, Sharan full energy క్యారీ చేశారు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. మీ కళ్ళతో మీరు చూసినటువంటి సినిమాని మా కళ్ళతో చూడడానికి మేము రెడీ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు. ది రీజన్ ఐ డిడ్ దిస్ మూవీ వాస్ రామ్ చరణ్ గారు. ఐ లవ్ హిమ్ సో మచ్. లవ్ యూ చరణ్. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ. నాట్ ఓన్లీ అ బ్యూటీ క్వీన్, హర్ పర్ఫార్మెన్స్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. అండ్ దెన్ దివ్యేందు, ఆ నైట్ క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒక బ్యాటిల్ ఫీల్లా ఉంటుంది. చరణ్ గారుకు దివ్యేందు ఆ రైవల్రీ, ఆ షార్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ప్లస్ శివరాజ్ కుమార్ గారికి థ్యాంక్స్. జగపతి బాబు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు మీ కాంపరింగ్ ఎక్స్ట్రా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వృద్ధి సినిమాస్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి మన వెంకట సతీష్ కిల్లారు గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఇంకా ఎన్నో సినిమాలని అందించాలి అని, వృద్ధి ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. అండ్ కావ్య, ఒక్కసారి ఫ్యాన్స్తో మాట్లాడదామా? ఎస్, ఓకే. సో ఎంతో మందికి స్వాగతం చెప్పినప్పటికీ, సో మీ అందరి ఎదురు చూపులు జాన్వీ కపూర్ గారితో పాటుగా రామ్ చరణ్ గారిని చూడాలనే కదా. ఓకే సో కావ్య, మన ఇందాకే టీజర్ చూసాము, అలాగే అందరూ ట్రైలర్ కూడా చూసేశారు. June 4th ఎక్స్పెక్టేషన్ ఏంటి ఒక్కసారి కనుక్కో. రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉంది? ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఫ్రెండ్ సైడ్ అక్క. June 4th ఎక్స్పెక్టేషన్ కనుక్కోవడానికి అందరూ ఒకేసారి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏది June 4th మీ ఎక్స్పెక్టేషన్ ఎలా చూపిస్తారు వినిపించండి. బుచ్చిబాబు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. ఈ సినిమాలోనే కాదు, తను చేసేటువంటి ప్రతి ఒక్క సినిమాలోనూ మనసు పెట్టి చేసి ఆ క్యారెక్టర్స్ అన్ని 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసే నటుడు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేటువంటి మనిషి మా జగపతి బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. నమస్తే విజయవాడ. మామూలు కాదయ్యా మీరు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు. రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు బెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే 'అరవింద సమేత' తర్వాత పెద్ది.
పెద్దిలో నా క్యారెక్టర్ నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పల్ సూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే, మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా, ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తన కజిన్స్ అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడు, చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఓకే ఇక మా బుచ్చిబాబు పోర్టబుల్ సైజులో బఠానీ సైజులో ఇంత ఉంటాడు. తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత టాలెంట్ ఉందో, అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది, అన్లిమిటెడ్ టాలెంట్ ఉంది. ఈజ్ అన్స్టాపబుల్ ఆల్సో. తను పోర్టబుల్ ఎందుకన్నానంటే ఇలా ఉంటాడు, అందరు సంకల్లో దూరిపోతూ ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్ని ఎక్కడికంటే ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో చేర్చేసుకుంటారు. అసలు వదిలితే సంకెక్కేస్తాడేమో అటుంటాడు. తను ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తారు సినిమా, నేను ఎక్కువ చెప్పవసరం లేదు, మీ అందరికీ అన్నీ బాగా తెలుసు. ఇక రెహమాన్ గారి గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్యూట్ సార్. ఇక ర్యాండీ ఒక వన్ మోర్ అనేది ఎప్పుడు వినపడుతుంది దగ్గర. అండ్ ధైర్యంగా టేక్ ఓకే అని చెప్పగలే ధైర్యం ఒక్క ర్యాండీకే ఉంది. డైరెక్టర్ కంటే ముందు అంత క్యాలిబర్ ఉన్న ర్యాండీతో పనిచేశాను. నా అదృష్టం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇటువంటి వాళ్ళతో పనిచేయగలుగుతున్నాను. జాన్వి మీలాగానే నేను ఫస్ట్ టైం ఇక్కడ కలిశాను. సినిమా చేశాం కానీ నేను కలవలేదు ఎప్పుడు. శ్రీదేవి గారు నాన్నగారు సినిమాలో చేశారు కానీ ఆవిడ తెలుసు, కానీ ఈవిని కలవలేదు. కానీ శ్రీదేవి గారు ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లుకింగ్ అట్ జాన్వి, మనందరం ట్రైలర్ చూసాం, ఎంత బాగుందో, ఎంత బాగా చేసిందో మీ అందరు చూశారు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. సతీష్ గారు, రామ్ చరణ్ తను ఫోన్ ఎత్తి సతీష్ గారికి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అంటే ఆయన క్యాలిబర్ ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్లో ప్రతిరోజు వచ్చారు, కూర్చున్నారు, ప్యాషనెట్గా సినిమా తీశారు. సో వీళ్ళందరితో పనిచేయటం, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడి. సో
సో వీళ్ళందరితో పనిచేయటం, ఈ జర్నీ ఎంజాయ్ చేయటం అనేది నాకు ఒక అద్భుతం. నా జీవితంలో ఇదొక అద్భుతం అవుతుంది. నా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఒకే ఒక డైలాగ్తో ఫినిష్ చేస్తాను. ఆఖరికి వచ్చను కూడా ఒంట్లో దాచుకుని బతకాలంటారా దీని అమ్మ బతుకు. మీ అప్పల సూరి. Thank you so much, Jagapati Babu garu. Looking forward to seeing you on June 4th in theaters. Thank you so much, sir. ఈ టీం నుంచి ఇంకొక ముఖ్యమైనటువంటి నటుడిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మిర్జాపూర్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ఇతను కూడా అంతే పాపులర్ అయ్యాడు. హిందీలో వచ్చినటువంటి ఒక సిరీస్ తెలుగులో కూడా అంత హిట్ అవ్వడం అనేది అరుదుగా జరిగేటువంటి విషయము. Inviting on stage a very fantastic versatile performer, Divyendu, to please come on stage. Good evening everyone. मैं कुछ बोलना चाहता हूँ आप लोगों के लिए. If I have any grammatical mistakes, please माफ कर देना. विजयवाड़ा प्रजलको. Okay, so far so good. Na Divyendu namaskaralu. Oh, nice. Okay, there is one more. Oh, there is a dialogue in Mirzapur where I say, no, not that one. I'm not going to say that one. But there is a dialogue in Mirzapur where I say, family hain aap log hamari. And if I translate it here, it says, Meru Ma Kutumbam. Now, for Pedi, I mean, guys, this is my Telugu debut, and I'm just so happy and so fortunate that it's happening with this film, Pedi. It all started with the mad genius, Bucci Babu. Bucci Babu, thank you so much for showing so much love and confidence on me. I had such a great time working on this film, and to realize that you guys love me so much here. Thank you so much for that feeling. It means a lot. I'm very new to the culture, to emotions, to the language and everything. So please bear with me. Everyone sitting here tonight, Randy sir, Janvi, Jagapati Babuji, and the mega power star, Ram Charan. What a guy. What a guy. I mean, he made my life so much easier. You know, acting with him is no joke. But he made me very comfortable, extremely comfortable. So that I could, you know, express myself the way I wanted to for the character. By the way, the name of my character is Ram Bujji. Yeah, that. And, you know, more than anything... Hey, hi. Also, a big thanks to Maitri Films and to Satish Garu. Satish Garu, your town is absolutely mad. You guys are mad. Amazingly mad. What energy, man. And I really hope that you show this love and energy to our film Pedi, which is going to release on the 4th of June. Guys, this film is about the struggle for identity, which I guess... Thank you. But more importantly, guys, thank you. But more importantly about Pedi, the film is about identity. Our character Pedi, he talks about identity about each and every one. It's not just a film of one territory on one area, but I think it's going to be a pan-India film. It's going to be a global film. So please come and show your love and support to the film. Thank you so much. Thank you. Thank you so much, and welcome to Tollywood once again. Looking forward to seeing you in many more characters. Thank you so much. తన తల్లి అందాన్ని మాత్రమే కాదు, నటనా వారసత్వాన్ని కూడా పునికి పుచ్చుకొని ఈరోజు తను చేసినటువంటి ప్రతి ఒక్క పాత్ర 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసిన ద వెరీ
బ్యూటిఫుల్ టాలెంటెడ్ పర్ఫార్మర్ జాన్వీ కపూర్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మనకి అచ్చి అమ్మగా కనిపించబోతున్నటువంటి జాన్వీకి సూపర్ సక్సెస్ అందాలి అని. అందరికీ నమస్కారం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని చాలా వండర్ఫుల్గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు ఇలా మా కోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా 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 చూడాలని అనుకుంటూ ఉన్నాము. నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పిన ఏదైనా ఒక మాట గుర్తుందా నీకు? అమ్మ ఇన్ని సినిమాలు చేశారు, అందరం ఇంతగా అభిమానించాము, తెలుగు సినిమాల గురించి ప్రేక్షకుల గురించి అమ్మ చెప్పింది ఏదైనా మా కోసం? ఆడియన్స్ ఇస్ గాడ్. దాట్స్ వాట్ షీ వుడ్ ఆల్వేస్ టెల్ మీ. మీ ప్రేమ నాకు ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సూపర్. అండ్ అలాగే మీరు డైరెక్టర్ బుచ్చి గారు రౌడీ డైరెక్టర్ అన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మీరు అలా అనడానికి ఎందుకు, ఏం ప్రేరేపించింది? రౌడీ డైరెక్టర్ పాపం ఎంత సాదా సీదాగా చాలా సింపుల్గా కనిపిస్తున్నారు ఆయన. ఆయన కట్అవుట్ కూడా ఉంది అక్కడ. ఐ ఇమిటేట్ హిమ్ ఆఫ్టర్ ఎవ్రీ టేక్. ఓకే, ఎవ్రీ టేక్ తర్వాత అదిరిపోయింది అదిరిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి టేక్. దిస్ ఇస్ హౌ హి యూజ్డ్ టు బి. ఓకే, అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అంటారా? బాగుంది బుచ్చిబాబు గారు. మీరు ఆయనకి హిందీ ఏమైనా నేర్పించారా? మీరు ఆయనకి హిందీ నేర్పించారా? No, he doesn't learn. ఈరోజు నేర్పిద్దాం. ఓకే, దీని తర్వాత ఆయనకి హిందీ నేర్పించేద్దాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఐకానిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులోని డైలాగ్స్ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జస్ట్ మీకు ఆ సీన్లోని ఒక బిట్ చూపించాలనుకుంటున్నాము. మీరు కావాలంటే అమ్మ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఓకే, ఒకసారి చూద్దామా? లెట్స్ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా? ఏమిటి? నాకు తెలిసి ఇక్కడ కొంచెం బ్లర్డ్గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వీ మీకు చాలా క్లియర్గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? ఓకే, ఐల్ ట్రై. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా? Thank you so Thank you much, so much. Janvi. Thank Wishing you super success, all the love, and see you more in films. Thank you so much. Requesting you to please be seated. Thank you.
ఇందాక వారి పాటలు విన్నాము, ఒక్కసారి మరి వారి మాటలను విందాము. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సమాజ సేవా కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పరుస్తూ విజయవాడకే అందాన్ని తీసుకొచ్చేటువంటి మా ఎంపీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ నమస్కారం. విజయవాడ ఇవాళ మెగా అభిమానులతో ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం వచ్చింది. దానికి ముఖ్యంగా మన రామ్ చరణ్ గారికి విజయవాడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ఆనందం పంచినందుకు ఈ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిజంగా విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఎన్నో శత దినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సిల్వర్ జూబిలీలు జరిగినాయి. ఆ రోజు మేము చూస్తే 2003లో ఇందిరా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటనేది ఆ రోజు ప్రజలు, యువత ఇక్కడ ఉర్రూతలగారు. అదేవిధంగా మెగాస్టార్ గారి తర్వాత ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నటించిన తమ్ముడు, బద్రీ, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత, అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఎట్టాగో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు రాబోతుంది. ఇక యువత ఒక్కడ గుర్తుంచుకోండి, రామ్ చరణ్ గారి జీవితం అంత ఈజీ కాదు. ఒక క్రమశిక్షణతో, ఒక కష్టం అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు, అవునా? కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడాలని మీ అందరినీ కోరుతున్నాం. తప్పకుండా సార్, మా ఇంకో కోరిక, ఈ విజయోత్సవ వేడుక మళ్ళీ విజయవాడలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ప్రొడ్యూసర్లు నిజంగా కోరాం, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో ఇందిరా తర్వాత ఒక పెద్ద ఈవెంట్ లేదు మాకు, తప్పకుండా మీరు మంచి ఈవెంట్ పెట్టాలి మా విజయవాడ ప్రజలందరూ కోరిక అని అనగానే వాళ్ళు సహకరించి మీ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్. మీ సినిమాలో మీ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీ షాట్ని మేము ఏసీఏలో కాపు కట్టుకున్నాం సార్. ఆ షాటు రేపు మాకు ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా. ఆ షాటును మేము ప్రతి స్టేడియంలోనూ చూపించబోతున్నాం. మీ పర్మిషన్ కొంచెం కావాలి దానికి. తప్పకుండా ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది పర్మిషన్ తీసుకున్నాం. ఇక శ్రీదేవి గారు మనకి ఆ రోజు వేటగాడి కాడి నుంచి మొన్నటి అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఎన్నో సినిమాలు ఆదరించిన వారి కుమార్తె జాన్వి ఇవాళ సినిమాలో నిజంగా ఒక చక్కటి హీరోయిన్ పాత్ర పోషించడం, అది కూడా విజయవాడ రావడం ఆనందంగా ఉంది. ఇక మా విజయవాడ వాసి జగపతి బాబు గారు, మీరు నిజంగా మా విజయవాడని ఇవాళ తప్పకుండా మీరు చాలా వెరైటీ పాత్రలో మీ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలను మించిన స్థాయిలో మీరు నడిచేస్తున్నారు సార్. తప్పకుండా మరొకసారి మీరు అందరూ మా విజయవాడని ఆశీర్వదించాలి, మా ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా మా మెగా అభిమానులకి ఇంత కానుకిచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈ విజయం ద్వారా మళ్ళీ రామ్ చరణ్ గారిని విజయవాడ తెచ్చుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముఖ్యంగా 2 ఆస్కార్ అవార్డు గ్రహీతలు వచ్చారు.
ఒకళ్ళు రామ్ చరణ్ గారు అయితే మరొక ఆస్కార్ అవార్డ్ గ్రహీత మన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. నిజంగా రెహమాన్ గారు ఒక గీతం మా తుజే సలాం అనే ఒక వందే మాతరం అనే ఒక గీతం జాతీయం అంతా భిన్నతలలో ఏకత్వం అనేది చూపించిన రెహమాన్ గారికి కూడా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి మెగాస్టార్ అభిమానులకి చక్కటి క్రమశిక్షణతో విజయవాడ నగరంలో ఇంత వైబ్రేషన్ ఉందని మనం అతిథులకు చూపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ విజయవాడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. అండ్ అలాగే త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నటువంటి మన జిఎంఆర్ ఏపీఎల్ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ. ముందుగా ఒక కీలకమైనటువంటి సమయంలో ఆంధ్రదేశం నడిబొడ్డులోని విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెద్ద రూపంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాతలకి, దర్శకులు బుచ్చిబాబు గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ హీరో ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి, అదేవిధంగా ఈ మొత్తం టీముకి సంబంధించినటువంటి అందరికీ, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలబెట్టడానికి మీరందరూ విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా, అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం, పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించినంత ఈజీగా నటించలేరు. మనకు తెర మీద కనబడుతున్నటువంటి ఆ హావభావాలు కానీ, అద్భుతంగా పలికించేటువంటి ఆ విన్యాసాలు కానీ, ఇవన్నీ ఎంతో కఠోరమైనటువంటి శిక్షణతోనే రాగలుగుతాయి, అంకిత భావంతోనే రాగలుగుతాయి. నేను అనుకున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి లేకపోతే సెమీ అర్బన్లో పెరిగినటువంటి వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం పూర్తిగా అర్థమవుతుంది. కానీ చెన్నైలోను పుట్టి హైదరాబాదులో పెరిగినటువంటి రామ్ చరణ్ గారు అంత అత్యద్భుతంగా ఆ హావభావాలు పలికించడం అంటే ఆ రక్తంలోనే ఉంది, నరాన్న కూడా ఆయనలో నటన ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా హీరోయిన్గా జాన్వి గారు ఇవాళ మనం ప్రత్యేకంగా అందరూ చెప్పిన విధంగా అలనాటి జగదేక వీరుడు అతిలేక సుందరి యొక్క మరో రూపమే ఈ పెద్ది సినిమా. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఉంటే ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు ఉన్నారు. వారిద్దరూ చూపించినటువంటి నటన వైదుష్యం, పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి యొక్క ఆయన యొక్క విన్యాసాలు కానీ, ఆయన యొక్క విశృంఖలంగా ఆయన అందించినటువంటి మ్యూజిక్ కానీ ఇవాళ మన అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంది. అదేవిధంగా జగపతి బాబు గారి యొక్క అద్భుతమైనటువంటి వైద్యుష్యం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్దగా వన్నె తెచ్చే అంశాలు అనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా పెద్ది సినిమా డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారు మా జిల్లా వారే, తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి. అయితే బుచ్చిబాబు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి మనస్తత్వం. ముఖ్యంగా అంత సింపుల్గా ఎలా ఉండగలుగుతారనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉంది. ఇందాక చూస్తే ఆయన ఒక కుర్చీలో, ఒక పక్కన హీరో రామ్ చరణ్ గారు,
మరో పక్కన ప్రొడ్యూసర్ గారి మధ్యలో ఒదిగిపోయినటువంటి మనిషి. ఈ సినిమాని ఆయన మొత్తం తన చెమటని ధారపోసి అత్యద్భుతంగా రూపొందించారనేటువంటి మాట మనకి స్పష్టంగా కనపడతా ఉంది. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రిజలింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఆడితే కొన్ని వందల కుటుంబాల వారు నిలబడగలుగుతారు, వారందరికీ ఉపయోగపడుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒకటే మనవి చేస్తున్నాను, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ మంత్రిగా మీ ముందు నిలబడ్డాను. అటువంటి పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ జరగాలని, దాంతోపాటు 10 కాలాల పాటు 10 మంది బతికే విధంగా దీని మీద ఆధారపడేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ, అందులో పనిచేసినటువంటి కార్మికులు కానీ వారందరికీ కూడా మంచి జీవితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున ఒకే ఒక్క మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. మీరు ఇక్కడ షూటింగులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తే స్థానిక ప్రతిభను కూడా మనం వాడుకున్నట్టు అవుతుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మరొక్క మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడియోస్ కానీ, అలాగే ఇక్కడ షూటింగ్స్కి కానీ మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈ చిత్రం ద్వారా మనందరికీ అంతకుముందే సుపరిచితులు కానీ నిర్మాతగా ఇప్పుడు సుపరిచితులు అవుతున్నటువంటి మన వెంకట సతీష్ కిల్లారు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. థ్యాంక్ యూ విజయవాడ. అందరికీ నమస్కారం. నా ఊరు పెనమలూరు. నేను నిర్మలా కాన్వెంట్లో చదివాను, విజయవాడ. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నా ఫస్ట్ మూవీ ఈ ఊళ్ళో జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రామ్ చరణ్ గారు. ఒకరోజు షూటింగ్ చేస్తుంటే, సార్ దీన్ని ప్రీ రిలీజ్ ఎక్కడ చేద్దామంటే మీ ఊళ్ళో చేయండి అండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ బుచ్చుబాబు కనిపించటానికి చాలా చిన్నగా ఉంటాడు కానీ ఇతను మోనార్క్ లాంటాడు. అతనికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. సో ఈ సినిమాని అందరూ థియేటర్లో ఫ్యామిలీస్ మీ పిల్లలతో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి చూడండి. ఇదొక ఎక్స్పీరియన్స్, ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. అందుకని మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నాకు సహకరించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సార్. మా అందరికీ సహకరించి ముందుకు తీసుకెళ్ళినందుకు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు చాలా సహకారం అందించారు. సో మీ అందరికీ నమస్కారం.
Rahman sir, we are proud of you for performing in Vijayawada. First time you came to Vijayawada for performance. Rahman garu ichina background score ki andarki goosebumps vastayi, gurtu pettukondi. Thank you once again sir. మా డిఓపి గారు రత్నవేల్ గారు చాలా విజువల్ ట్రీట్ ఇచ్చారు. మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ పెద్దికి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఆర్సీ గారి గురించి చెప్తాను, రామ్ చరణ్ గారి గురించి చెప్తా. ఆయన నాకు ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్. మోస్ట్ కంఫర్టబుల్గా 2 సంవత్సరాలు ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఆయన చాలా డెడికేటెడ్గా చేశారు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నేను మీకు చెప్పలేను. ఆయనకి దాదాపు 3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు చెయ్యి కట్టుతో మీరు చూస్తూ ఉండుంటారు. ఆ చెయ్యి కూడా దెబ్బ తగిలింది ఈ షూటింగ్లోనే. దానికి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద షూట్. బట్ మీ కష్టం ఊరికే పోదు సార్. ఈ సినిమా ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇది రాసి పెట్టుకోండి. ఇంత పెద్ద స్కేల్లో ఈ సినిమా తీయటం చాలా కష్టం, ఆయన సపోర్ట్ లేకుండా. అడుగడుగునా నా వెనకాలుండి నడిపించిన వ్యక్తి రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మిమ్మల్ని 3 అవర్స్ ఒక వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. June 3 ప్రీమియర్స్ పడితే June 4 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. యూ విల్ ఫీల్ వెరీ వెరీ గ్రేట్. ఒక ఊరు నుంచి వచ్చిన వాడు ఈ దేశంలో ఎలా ఎదుగుతాడనేది మీరు చూస్తారు. అది రామ్ చరణ్ గారిలో చూస్తారు. అందరూ చూడాలని నా కోరిక. ఇక్కడ నెగిటివిటీ వద్దు. అందరు హీరోల ఫ్యాన్స్ వెళ్ళి చూడండి ఈ సినిమాని. అందరూ చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా టీం గురించి, ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాహ్నవి కపూర్ జీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. జగపతి బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. కేశినేని చిన్ని గారు, మీ సపోర్ట్తో ఇంత పెద్ద ఈవెంట్ చేయటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కందులు దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన మా మున్నాభయ్య మా ఊరు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ June 4న సినిమా చూడండి, 3న ప్రీమియర్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ని అందించినటువంటి నవీన్ గారికి, రవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సాయంత్రం ఇక్కడికి వచ్చినాక బాగా చెమటలు పట్టి చాలా ఇబ్బంది పడినట్టు అనిపించినా సరే కూడా అది లేకపోతే ఆ విజయవాడ ఫీల్ వచ్చేది కాదు. ఎందుకంటే మేము అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే. 25 ఏళ్ళు ఇక్కడ పెరిగినాక మళ్ళీ ఒక రికలెక్షన్ అనిపించింది విజయవాడ. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే. అలాగే విజయవాడ సినిమా ఫంక్షన్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది. 85లో విజేత సినిమా ఫంక్షన్ మన పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో జరిగింది, చిరంజీవి గారిది. మళ్ళీ గ్యాంగ్ లీడర్ 1990లో 3 సిటీల్లో జరిగింది. దాంట్లో విజయవాడ పాత బస్ స్టాండ్లో జరిగింది. అలాగే 2002లో ఇందిరా ఫంక్షన్ నా భూతో నా భవిష్యత్ లాగా భవానీపురంలో ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మళ్ళీ దాని తలదనేటట్టు మళ్ళీ వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఈవెంట్
మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంకా కన్నుల విందుగా ఇంకా బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రికార్డులే కాదు, ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా చిరంజీవి గారిని దాటి వెళ్ళాలంటే మళ్ళీ మా మెగాస్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. సార్, ఈ ఈవెంట్కి మీరు ఇక్కడ ఎస్ చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము అందరం ఎంతో హ్యాపీ సార్. ఇక్కడ విజయవాడ మా లోకల్ మా ఫ్రెండ్స్, మిత్రులు, ఫ్యాన్స్ అందరిలాగే మేము కూడా చాలా హ్యాపీ అండి. అలా మన విజయవాడ గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద సినిమా. ఒకసారి మనం కొన్ని సినిమాలు చూస్తాం, సినిమాల్లో భారీ ఈవెంట్స్ అయ్యి ఉండి స్కేలు అదిరిపోద్ది. కానీ సినిమానే ఒక ఈవెంట్ లాంటి సినిమా ఇది. పెద్ద సినిమానే ఈవెంట్. సినిమా చూస్తున్నంతసేపు మైమరిచిపోతారు, కొత్త వరల్డ్లోకి వెళ్తారు. మీరు సినిమా నుంచి బయటకు వచ్చినాక ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ యూ విల్ టేక్ వన్ క్యారెక్టర్ టు హోమ్. దట్ ఈజ్ అవర్ రామ్ చరణ్ గారు పెద్ద క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీగా సినిమా అయితే చూసిన వాళ్ళందరూ ఒక 100 మంది చూశారు ఇప్పుడు దాకా. నియర్ అండ్ డియర్, బయట వాళ్ళు, న్యూట్రల్ వాళ్ళు, ఎక్కడ రాజీ పడల. మేము అన్ని రకాల వాళ్ళకి చూపించాం. అందరూ ఎక్స్ట్రాడినరీ చెప్పినాకే సినిమా బయటకు వస్తుంది. ఇది రికార్డులన్నీ తారుమారు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ చరణ్ గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. చరణ్ గారి గురించి తెలియాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా ఆయన కావాల్సిన ఆయన, ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, ఇది అవసరమా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, రామ్ చరణ్గా నేను ఏమైనా చేయొచ్చు, కానీ చిరంజీవి గారి కొడుకుగా కంపల్సరీ ఇలా కష్టపడాల్సిందే. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఆ లెగసీని మొయ్యాలంటే, చిరంజీవి గారు డెకేడ్స్ టుగెదర్ నెంబర్ 1గా ఇండస్ట్రీలో వెలిగారంటే దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్గా కష్టపడాల్సిందే అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఎంత కష్టపడైనా సరే, సినిమా కోసం ఎంత కష్టపడ్డాకైనా నేను రెడీ అనే మాట దాంట్లో కనపడుతుంది. ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అసలు చాలా చూసాం ఆయన. అసలు ఆయన ఖర్చు పెట్టే ఇది కానీ అది కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్ ఆయన పడే కష్టం మీరు చూసే ఉంటారు. రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ, మళ్ళీ పెద్దలో చూస్తారు. ఆయనకి పర్సనల్ లైఫ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నథింగ్, అవసరం లేదు, ఇంత కష్టపడాల్సింది. కానీ ఆ పొజిషన్, దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాకైనా రెడీ. డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ ప్లేస్, ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన జాన్వీ కపూర్ మేడం, హీరోయిన్ గారు, అలాగే మా ఏఆర్ రెహమాన్ గారు, అసలు ఆయన గురించి అసలు మేము చెప్పే స్థాయి కూడా కాదు. ఆయన అన్ని ఆస్కార్లు సాధించేసిన ఆయన. దివ్యేందు సార్, యువర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. వి హావ్ వాచ్ యువర్ థింగ్ ఇన్ మిర్జాపూర్ అండ్ ఆల్ దిస్. ఇక మా బాబు జగత్ బాబు గారు, అసలు ఆయన మా ఫస్ట్ సినిమాలో శ్రీమంతుల్లోనే ఆయన మంచి క్యారెక్టర్ వేశారు. వి ఆల్ లవ్ యూ సార్. మా ర్యాండీ, రంగస్థలం బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన ర్యాండీ. అండ్ అఫ్ కోర్స్ మా బుచ్చిబాబు మేము అంతం కలిసి ఉప్పెన సినిమా చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్. రోజుకి ఇంత పెద్దోడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ చిన్నన్నయ్య, వితౌట్ యూ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగేది కాదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. 1 డే నోటీస్లో నువ్వు మాకు ఎంతో కోఆపరేట్ చేసి అన్నీ చేసినందుకు. అలాగే దుర్గేష్ గారు ఈజ్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్. ఏ పని జస్ట్ ఫోన్ కాల్లో అడిగినా సరే ఎప్పుడు చేసి పెట్టే మనిషి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన జనసేనలోంచి ఒక మినిస్ట్రీ తీసుకున్నారంటే అదే డిసిప్లిన్, అదే హంబుల్నెస్ ఆయనలో కూడా మేము చూస్తాం. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మా విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది లేదు సార్. యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ టైంలోనే మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రమోషన్కి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణలో మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా బట్టి విక్రమార్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ, కోమటిరెడ్డి గారికి, అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మీట్ యూ ఆల్
ఆన్ June 4th ఇన్ థియేటర్స్. మీరైతే ఒక్కసారితో సరిపోదు, ఇంకో లాస్ట్ అండ్ లీస్ట్ ఒక్క మాట చెప్పి నేను విరమించుకుంటున్నా. ఈ సినిమా అందరూ అవార్డ్స్ అన్నారు. అవార్డ్స్ కమిటీకి కూడా అరే ఈ సినిమా చూసినాక ఒక అవార్డు కాదురా, రెండు ఇస్తారు. చరణ్ గారికి రెండు అవార్డులు ఇస్తారు. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. దట్ కమర్షియల్ వాల్యూ ఇన్ ద సినిమా యాజ్ వెల్ యాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ ఆర్టిస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్, మైండ్ బ్లోయింగ్ సినిమా, డౌటే లేదు. ఇది ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ సినిమా. మార్క్ మై వర్డ్స్, June 4th. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ రవి గారు చెప్పినటువంటి రోజు చాలా దగ్గరలోనే ఉంది, June 4th. ఎవ్రీబడి సీ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు ఆయన చేసినటువంటి ఫస్ట్ సినిమా ఉప్పెన. పేరుకి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్లో అది పెద్ద ఉప్పెనే క్రియేట్ చేసింది. సెకండ్ ఫిల్మే పెద్ది, ఇది కూడా చాలా పెద్ద ప్రపంచనాన్ని సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి సినిమా నుంచి రెండో సినిమాకి క్యూట్నెస్ని మరింత పెంచిన మా డైరెక్టర్ బుచ్చిబాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. సినిమా 2 రోజుల్లోనే రిలీజు. చాలా టెన్షన్గా ఉంది, నెర్వస్గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిజంగా చెప్తున్నా. మాట్లాడేసిందంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే ఉప్పెన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడేస్తాం, ఫటఫట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు నెక్స్ట్. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పెన అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. అంటే నాకు ఉప్పెన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. టెన్షన్గా ఉంది. చరణ్ సార్, అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరు ఎక్కడున్నాడు కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్లో నేను కొత్త, అంటే సెకండ్ ఫిల్మ్కే ఒక స్టార్ హీరో డైరెక్టర్ నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఉప్పెన అయిపోయిన తర్వాత, చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న ఇంటికి వెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి.
సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ద థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను, మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం, థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు, అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానాయ్ కాదు. దివ్యేంద్ర గారు, లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్, లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నా సార్. సార్ అవినాష్ కోలా గారు, థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్, మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్, మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ద మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4th ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు. పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4th థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు వెళ్లే ముందు, ఐ నో యు ఆర్ వెరీ ఎమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే.
చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికీ ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్లో మాకు కూడా ఒక బిస్కెట్ వేసినందుకు. ఓకే, సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ our sponsors. Shreyas One City presents the grand pre-release event of Peddi, powered by Chennai Shopping Mall, Vega Jewellers, Andhra Pradesh, Telangana and United States of America. అలాగే Anor Sunshine, GMR APL జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా జరగబోతుంది విశాఖపట్నం, అలాగే కడప అండ్ మంగళగిరిలో. తప్పకుండా అందరం అందులో పార్టిసిపేట్ చేద్దాము. ఓకే, సో వెగా జ్యువెలర్స్ వారు ప్రెజెంటింగ్ ద బొకే. నమస్తే విజయవాడ. నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది.
అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారి కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి సార్ పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 hours మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు, వెన్నుపోటు కాదు సారీ, వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. B4U వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దానన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద
You're the happiness of the film. You bring joy to all of us when you come on stage, the way you work. చాలా చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్. ఒకటే మా అమ్మాయిలందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.